సార్, అమరావతిలో లక్షల కోట్ల పన్ను ప్రారంభోత్సవానికి నరేంద్ర మోడీ రావడం జరుగుతుంది. మీ అభిప్రాయం ఏమంటారు? అమరావతి ఈసారి మాత్రం ఖచ్చితంగా డెవలప్ అవుద్ది. మోడీ రాబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు? ఇదివరకు బాబు గారి పరిపాలనలోనే కూడా చాలాసార్లు చేశాడు శంకుస్థాపన. మళ్ళీ ఇది కొత్తగా ఉందంటే ఇప్పుడు మోడీ గారు అమరావతికి రాబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి, చాలా బాగుంది. ఆయన రావడం చాలా ఆనందంగా కూడా ఉంది. ఈ సభ కూడా మోడీ సభ కూడా సుమారుగా 5 లక్షల మంది చేరుకునే అవకాశం ఉంది అంటున్నారు. ఉంది వస్తారు, జనం వస్తారు. సార్, అమరావతిలో లక్షల కోట్ల పన్ను ప్రారంభోత్సవానికి నరేంద్ర మోడీ రావడం జరుగుతుంది. మీ అభిప్రాయం ఏమంటారు? అమరావతి ఈసారి మాత్రం ఖచ్చితంగా డెవలప్ అవుద్ది. ఇదివరకులాగా కుంటుపడదు. ఈ కూటమి ప్రభుత్వం కాబట్టి 3 పార్టీలు అధికారంలో ఉన్నాయి. అందరూ కలిసి దాన్ని పైకి తీసుకొచ్చి డెవలప్ చేస్తారు. సుమారుగా ఈ సభ కూడా 5 లక్షల మంది వరకు చేరుకునే అవకాశం ఉందని కూడా అంటున్నారు. 5 లక్షలు కాకపోయినా వేసవకాలం ఎండలు కాబట్టి 3 లక్షలు 4 లక్షల మంది మాత్రం వస్తారు. కానీ అమరావతి మాత్రం డెవలప్ అవుద్ది. ఈసారి ఖచ్చితంగా జరుగుద్ది. పార్టీల సంబంధం లేకుండా అందరిని ఆహ్వానిస్తున్నామని చెప్తున్నారు. అవును, ఆహ్వానిస్తున్నారు అందరినీ. జగన్మోహన్ రెడ్డిని కూడా ఆహ్వానిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి అమరావతి సభకి వెళ్ళే అవకాశం ఉందంటారా? సాధారణంగా రాకపోవచ్చు. ఇదివరకు కూడా రాలేదు. 2019లో పిలిచినప్పుడు కూడా రాలేదు. పైగా ఈ సమస్యలు ఒకటి ఉన్నాయి. ఇలాంటి టైంలో బహుశా రాకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించింది కదా జగన్మోహన్ రెడ్డి. అవును, ఆహ్వానించింది. ఆయన వస్తాడని మాత్రం నాకు నమ్మకం లేదు. వస్తే ఎలా ఉంటుంది అంటారు? కలిసే అవకాశం వస్తే సభకు వస్తే కనుక ఎలా ఉంటుంది అంటారు? ఏముండదు, ఆ పూట ఏదో ఇచ్చేస్తారు. 1 గంటే కదా, 3 నుంచి 4, 5 వరకు ఏముండదు. తర్వాత మళ్ళీ విమర్శలు మామూలే. ఆయన తర్వాత విమర్శించేది అప్పుడు విమర్శించారు. మే నెల 2వ తారీఖు మోడీ అమరావతికి రాబోతున్నారు. 1,00,000 కోట్ల అభివృద్ధి పనులకే రావడం పైన మీ అభిప్రాయం ఏంటి? బాగానే చేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు. మోడీ గారు కూడా సహాయం బాగా చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది. ఈ సభ కూడా మోడీ సభ కూడా సుమారుగా 5 లక్షల మంది చేరుకునే అవకాశం ఉంది అంటున్నారు. ఉంది వస్తారు, జనం వస్తారు. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఏ పార్టీలతో సంబంధం లేదు, అందరిని ఆహ్వానిస్తామని చెప్తున్నారు. మరి జగన్ కూడా కూటమి ఆహ్వానించింది, వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? జగన్ వస్తాడు. వస్తే ఎలా ఉంటుంది అంటారు? వస్తే ఉంటుంది, ఏమన్నారు, వచ్చి చక్కగా ఆనందంగా వచ్చి మాట్లాడి వెళ్తాడు. ఎలాంటి ఇబ్బందులే ఉండవు. వచ్చే ఏమన్నా అంశాల గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది అంటారా? అభివృద్ధి పనుల గురించి ఏమన్నా చర్చించే అవకాశం కానీ? వాటి గురించి నాకు తెలియదండి. ఇప్పుడు మోడీ గారు అమరావతికి రాబోతున్నారు. 1,00,000 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి, చాలా బాగుంది. ఆయన రావడం చాలా ఆనందంగా కూడా ఉంది. ఈ సభ కూడా సుమారుగా 5 లక్షల మంది వరకు చేరుకునే అవకాశం ఉందని కూడా అంటున్నమాట. ఎలా అనిపిస్తుంది? వస్తారండి, ఇంకా ఎక్కువే వస్తారు, తక్కువే రారు. ఎక్కువ వస్తారు. సీఎం గారు మనకి అమరావతి పూర్తి చేస్తామంటున్నారు. ప్రారంభోత్సవానికి మరి మోడీ గారు వస్తున్నారు, ఎలా ఉండబోతుందంటారు? బాగుంటుందండి, అమరావతి పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకి అంకితం చేస్తామంటున్నారు సీఎం గారు. ఎలా అనిపిస్తుంది అమరావతి వాసులుగా? సంతోషమేనండి, మాకు మాత్రం చాలా సంతోషంగానే ఉంది. మన పిల్లలకి ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి, బయట దేశాలకు వెళ్ళకుండా బయటికి వెళ్ళకుండా ఇక్కడే ఉంటారు కదా పిల్లలు. మళ్ళీ ఉద్యోగాల కోసం హైదరాబాద్ అంటే ఇతర దేశాలు వెళ్ళాల్సి వస్తుంది. అది కాకుండా ఇక్కడే ఉన్నారనుకో ఇంక ఇబ్బంది ఉండదు కదా మనకి. ఇక్కడైతే మన కళ్ళ ముందే ఉద్యోగాలు చేసుకుని మన కళ్ళ ముందే ఉంటారు కదా. మరి సభకు సంబంధించి కూడా ఏ పార్టీకి సంబంధం లేకుండా అందరిని ఆహ్వానిస్తామంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డికి కూడా కూటమి ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉంటుంది అంటారా సభకి? తెలియదండి, వస్తే ఎలా ఉంటుంది అంటారు? మరి ఎలా ఉంటుందో. సరే, సోషల్ మీడియా వేదికగా కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్న చేబ్రోలు కిరణ్ వచ్చేసరికి రాజీవ్ రెడ్డి అని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్త. మరి ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదండి. మరి ఇలా చేయటం వల్ల మరి పార్టీకి చెడ్డ పేరు వస్తుంది కదా. 2వ తారీఖు అమరావతికి 1,00,000 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మోడీ రాబోతున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? మీరేమంటారు? పబ్లిక్ మోడీ రాబోతుంటే బాగానే ఉంటుంది అనిపిస్తుంది. వచ్చి మనకి అన్ని సౌకర్యాలు చేస్తుంటే ఎవరైనా మంచిదే కదా. అది మరి సభ కూడా సుమారుగా 5 లక్షల మంది చేరుకునే అవకాశం కూడా వస్తుంది. అంతమంది వస్తారు.
మంది వస్తారు. వస్తారు. సీఎం గారు కూడా మనకు అదే పదే పదే చెప్తున్నారు, అమరావతి పూర్తి చేసి తెలుగు ప్రజలకు అంకితం చేస్తారని చెప్పి. చేస్తారు, చెయ్యనివ్వండి, చెయ్యాలి కదా, చేస్తే బాగానే ఉంటుంది. అమరావతి కనుక మనకు పూర్తి అయితే ఎలా ఉంటుంది అంటారు? యువతకు కానివ్వండి, పబ్లిక్ కానివ్వండి. బాగానే ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు కూడా ఇక్కడే ఉంటాయి, బయట దేశాలకు వెళ్ళకుండా అని చెప్పేసి కూడా. అవును, ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సభకు సంబంధించి కూడా అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని చెప్తున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? అన్ని పార్టీలు ఎవరైతే బాగానే ఉంటుంది కదా, అది మంచిది కదా. కూటమి నేతలు జగన్మోహన్ రెడ్డి కూడా ఆహ్వానిస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. వచ్చే అవకాశం ఉంటుందంటారా మోడీ సభకి? ఎందుకు రాడు, వస్తాడు. వస్తే ఎలా ఉంటుందంటారు? ఏ అంశాలు పనిచేసే అవకాశం ఉంటుందంటారు? ఎందుకంటే ఆయన మామూలుగా ఈయన కావాల్సింది ఈయన అడుగుకుంటాడు కదా, అది మనం తర్వాత లాస్ట్ ప్రజలు ఇష్టం కదా, వాళ్ళు ఏం చెప్తారు, ఎవరికి వేస్తారన్నది అది మనకు తెలియదు. నీ మనసులో ఏముందో నాకు తెలియదు కదా, నా మనసులో ఏముందో నీకు తెలియదు. మరి ఆయన కూడా అందరూ రావాలి, అన్ని పార్టీలు కలిస్తేనే కదా బాగుండేది. ప్రధానమంత్రి అంటే అందరూ రావాలా, అందరూ మాట్లాడాలా, అందరూ కలుసుకోవాలా, అందరికి ఏం కావాలో అవి వీళ్ళు అడగాలి కదా. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తే అందరూ ఒకే వేదిక పైన కలవబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు? బాగానే ఉంటుంది, నా ఉద్దేశంలో బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. పూర్తయ్యే అవకాశం ఉంటుంది అంటారా? అవుతుంది. ఈ సంవత్సరంలో ఎక్కడ అవుతుంది? ఈసారితో పూర్తయ్యే అవకాశం చెప్పలేము, ఇంకా బోర్డు ఉంది కదా. రాజధాని అంటే మాటలు కాదు కదా, ఏమో ఎలా ఉంటుందో చెప్పలేము. ఒకవేళ తొందరగా కానిస్తే కానియచ్చు, లేకపోతే కొద్దిగా లేట్ పడవచ్చు. అదే కూటమి ప్రభుత్వం పనితీరు ఇప్పుడు వరకు అంటే కొంత ఇవన్నీ ఉన్నా కొంతమంది పేదలు కొంతమంది బాధపడుతున్నారు కదా. జగన్ ఇచ్చాడు అని చెబుతున్నారు, ఈయనేమో ఇవ్వలేదని చెబుతున్నారు, వాళ్ళేమో అప్పులు తెచ్చామని చెబుతున్నారు. అన్ని రకాలుగా ఉంది, ఏది జరుగుతుందో మనకే తెలియదు కదా. అది మనం చెయ్యాలా, చేస్తేనే ఈయనకి ఇదిగా ఉంటుంది. చేస్తానంటున్నాడు కదా, చేస్తే ఇదిగా ఉంటుంది, చేస్తే చాలా మంచిది. అందరూ కూడా ఆయన సహకరిస్తారు. ఇప్పుడు ఏది ఇవ్వలేదు కదా ప్రజలకి, అది ఇవ్వాలి కదా, అది ఇస్తేనే బాగుంటుంది నా ఉద్దేశం, అంతే. అది ఇచ్చే ఇప్పుడు ఇవ్వాలి కదా. ఇప్పుడు ప్రజలు ఎవరో నమ్మట్లేదు ఇస్తున్నారు అని అంటే అది వచ్చింది. ఆయనకి నమ్మకంగా ఉండేటట్టు చూసుకోవాలి ఆయన. అది పథకాల విషయంలో కానీ ఏమంటారు? ఏం పథకాలు అన్నీ చెప్పాడు, ఏం చేశాడు? చేతకాని వాడు చెప్పకూడదుగా కాదు. ఇప్పుడు ఈ పథకాలు ఇవ్వాలంటే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది, పథకాలు ఇంప్లిమెంట్ తెలియదండి ఆయనకి. 5 సంవత్సరాలు 14 సంవత్సరాలు సీఎంగా చేశాడు. తెలియదా మాత్రం ఏదో మాయమాటలు చెప్పని సీటు సంపాదించుకోవాలి, అదే చేశాడు. మరి ఇప్పుడు రేపు మే నెల 2వ తారీఖు అమరావతి లక్షల కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మోడీ రాబోతున్నారు, ఎలా ఉండబోతుంది అంటారు? మోడీ రాబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు? ఇదివరకు బాబు గారి పరిపాలనలోనే కూడా చాలాసార్లు చేశాడు శంకుస్థాపనలు, మళ్ళీ ఇది కొత్తగా ఉంది అంతే.